మామ నమస్తే మామ. దుర్గమ్మ అండి, సిహెచ్ దుర్గమ్మ. మామ మరి వచ్చే నెల నుంచి పింఛన్ పెంచిస్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు పెంచి గత 3 నెలలకి కూడా 1000 రూపాయలు కలిపి 7000 ఇస్తా ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మామ? మాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొడుకులు కూతుర్లు చూసినా చూడకపోయినా ఎలాగో గవర్నమెంట్ ద్వారాగా శుభ్రంగా దాంతో బతుకుతున్నారు కనుక ముసలోళ్ళు ముతకోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ శుభ్రంగా బతుకుతున్నారు, శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా హాయిగా ఉంటున్నారు ఆయన పేరు చెప్పుకొని. అది సంగతి. అంతకుముందు అంతా ఇబ్బంది పడి పిల్లలు పెడితే తినాలి లేకపోతే లేదు, వీళ్ళు ఎప్పుడు చేస్తారా అని వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమోలే, వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, ఎందుకులే ఇక వాళ్ళు ఎట్టగా బతుకుతున్నారు కదా అన్నట్టుగా ఊరుకుంటున్నారు. పిల్లలు కూడా హాయిగా బతుకుతున్నారు పెన్షన్ల మూలాన, ఇక దిగులు లేదు. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే 3000 పెంచామని అన్నారు. 3000 పెంచారు, పెంచితే సుఖమే ఉంది. అన్ని రేట్లు మరి ఆటికాటికే సాలట్లేదు కదా మాకు, ఆటికాటికే సాలలేదు. ఇంటి పన్నులు మరి 3000 4000 ఇంటి పన్నులు కట్టాము. మరి అంతంత పన్నులు ఎత్తే కూడా మా వల్ల అవ్వదు, కట్టలేము కూడా. మరి నీటి బిల్లు అంటే మరి ఇంటి పన్ను ఉన్న వాడికి వేస్తున్నారు, ఇంటి పన్ను లేని వాళ్ళకి కూడా నీళ్ళు ఇచ్చారు. ఇంటి పన్ను లేని వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏం కట్టించుకోవట్లేదు. మరి మేము ఎలా కట్టాలంటే మాకు ఎంత బాధ, మాకు బాధ అనిపించుద్ది కదా. 3000 4000 ఇంటి పన్నులు కట్టాలంటే దానికోటి మాకు ఇబ్బందిగానే ఉంది. జగన్ ఉన్నప్పుడు నానా బాధలు అట్టాగే పడ్డాము, పడి మరి కట్టకపోతే మరి ఊరుకోమన్నారు. కరెంటు బిల్లు ఎండాకాలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కానీ పెన్షన్ తీసేస్తానని బెదిరించేవాడు, అదొక భయపడ్డాము. భయపడి చెట్ల కింద బొట్ల కింద కూర్చున్నాం ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అలా చేస్తే మాత్రం మళ్ళీ మేము బతకలేము కూడా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలాంటివి చేశారా? చేయలేదు. అప్పుడు ఎంత కరెంటు బిల్లు వచ్చినా అడగలేదు. ఇంటి మరి కరెంట్ ఇంటి పన్ను కూడా ఎక్కువ కట్టించుకోలేదు. ఇంటి పన్ను కూడా ఒక 70 రూపాయలు 80 రూపాయలు 150 200 300 అంతకుమించి 1000లోకి రాలే ఇంటి పన్ను. ఇప్పుడు 1000కి వెళ్ళిపోయింది. 3000 కట్టాల్సి వస్తుంది, కడుతున్నాము. చెత్త పన్ను అంటున్నాడు, ఇవాళ చెత్త పన్ను ఎత్తాడు, రేపు జుట్టు పన్ను కూడా ఎత్తాడు. ఎక్కడ చేస్తాం మేము? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పింఛన్ పెంచి మీ ఇంట్లో పెద్ద కొడుకు అని అంటున్నారు కదా, అనిపిస్తుంది అసలు? మాకు ఆనందంగానే ఉందయ్యా, అందరూ చక్కగా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మందులు తెచ్చుకుంటున్నారు, టిఫిన్లు తింటున్నారు, మరి దేనికన్నా కావాలంటే వాడుకుంటున్నారు, కావాల్సింది ఏదైనా కొనుక్కుంటారు. ఈ పిల్లలు ఉన్నారంటే ఒక ముద్ద పెడితే సరిపోతుంది. ఈ పై ఖర్చులు ఉంటే వాళ్ళ గొడ్డని పెడ్డని వాళ్ళు కొనుక్కుంటున్నారు హాయిగా. అది సంగతి. మాకు మాత్రం బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాము, సుఖంగా శుభాకాంక్షలు చెప్తాము, సుఖంగా బతకమంటాం, 100 ఏళ్ళు నిండుగా ఉండి చక్కగా ప్రభుత్వాన్ని బాగా కాపాడమంటాం, పరిపాలించమంటాము. మళ్ళీసారి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాము. కావాలని పట్టుకొని మళ్ళీ వేసాము. ఈసారి ఒకసారి అంటే మోసపోయాము. ఇక మరి ఈయన కూడా ఇప్పుడు శుభ్రంగా చేశాడంటే మళ్ళీ కూడా ఆయనే ఉంటాడు. పోయినసారి 9 ఏళ్ళు వెళ్ళాడుగా పరిపాలన, 2 సార్లు ఆయన వచ్చాడు, అలాగే వస్తాడు మళ్ళీ కూడా. మా ఆశ కూడా అదే, శుభ్రంగా ఉండాలి. మటుకు రామనాసురుడు పోయి రాముడు వచ్చాడండి. ఎందుకంటే మహా బాధలు పెట్టేశాడు, రాక్షస పరిపాలనకు నన్ను బాధలు పెట్టేసి నాన్న రోస చేశాడు, నన్ను గందరగోళం చేశాడు. ఆయన ఎల్లగొట్టి ఒక రాముడు అనే వచ్చాడు. మాకు చాలా ఆనందం ఉంది, ఆయనే ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరికగా ఉంది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఓడిపోయిన తర్వాత నేను మంచి చేశాను, ఆ మంచి అంతా ఏమైపోయింది, నాకు ఎందుకు వేయలేదు ఓట్లు అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు కదా. అవునండి, కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. అక్కడ నొక్కాను అన్నాడు, ఇక్కడ నొక్కడ రాలేదు. అక్కడ నొక్కాను అన్నాడు, ఇక్కడ రాలేదు. ఆయన నొక్కడం వెళ్ళి ఇక్కడ రాలేదు కదా. ఇంజనీరు కాలేజీలో కూడా నొక్కానంటే డబ్బులు రాని పిల్లలందరూ నా పేరు కాలేజీలు అనేక రుసులు పెట్టాడు ఆయన. నేను పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాను, స్కూల్ బ్యాగులు ఇచ్చాను, బట్టలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడారు కదా, ట్యాబ్లు ఇచ్చామని, ఇంత మంచి చేశాను నేను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, చేశాడు కాబట్టి ఆయన ఇన్ని రోజులు ఉన్నాడు, లేకపోతే అది కూడా ఉండడు. వెనక ఎదరు చేసి వెనక పనులు చేశాడు ఆయన, అది గృహ తప్పుడు పనులు చేశాడు ఆయన. ఆయన అనవసరం కాదు. మాకు మటుకు ఈ దేశంలో అమరావతిలో ఆడవాళ్ళు కూడా చక్కగా నవ్వుతూ పోతున్నారు. మన చక్కగా ఉంది. రామునుడు పోయి రాముడు వచ్చాడు, చక్కగా ఉండాలి. 10 కాలం పాటు ఆయన పరిపాలన కావాలని కోరుకుంటున్నాం.